నమస్తే. పార్లమెంటు ఎన్నికల టార్గెట్గా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది ఎక్కువ సీట్లు గెలుచుకోవడానికి. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. గత ఎన్నికల్లో ఘోర ఓటమిని చూసినటువంటి భారతీయ జనతా పార్టీ 17 పార్లమెంటు స్థానాల్లో కనీసం 10 మనం గెలుచుకోవాలి అనే ఆసక్తితో రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. దీనిలో భాగంగా బీజేపీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలు యాత్రలని లేకపోతే రోడ్ షోలని రకరకాల కార్యక్రమాల ద్వారా ప్రజల ముందుకు వెళ్ళాలి, ప్రజలతో మమేకం కావాలి అనే దిశగా ముందుకు వెళ్తున్నారు. ఇట్లాంటి సందర్భంలో తాజాగా బండి సంజయ్ ప్రజాహిత యాత్ర మొదలుపెట్టారు. అది చాలా విజయవంతంగా తెలంగాణలో సాగుతుంది. ఇట్లాంటి క్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి బస్సు యాత్ర చేయాలి అనే దానికి శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించి ఫిబ్రవరి 20వ తేదీ నుంచి మార్చి 1 వరకు తెలంగాణ వ్యాప్తంగా 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేయడానికి సన్నద్ధమయ్యారు. దీనికి సంబంధించి చరిత్ర కలిగినటువంటి పేర్లను ఆ యాత్రలకు పెట్టారు. అంటే ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రాముఖ్యతను ప్రజలకు వివరించేందుకు వీలుగా ఉండేలా ప్రజల వద్దకు వెళ్ళాలి అనేది ఒక ఆలోచన. దానిలో భాగంగా మొట్టమొదటిగా కొమరం భీం యాత్ర. ఇక్కడ 3 నియోజకవర్గాల్లో పర్యటన ఉండబోతుంది. ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ పార్లమెంటు స్థానాలకు సంబంధించి 3 నియోజకవర్గాల్లో యాత్ర జరుగుతుంది. ఈ యాత్రలో రోడ్ షోలు, కొన్ని చోట్ల బహిరంగ సభలు కూడా జరగబోతున్నాయి. అలాగే రెండవదిగా శాతవాహన యాత్ర. ఇది 4 నియోజకవర్గాల్లో కవర్ చేస్తారు. కరీంనగర్, మెదక్, జహీరాబాద్, అలాగే చేవెళ్ళ, ఈ 4 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి జరగబోతుంది. అలాగే కాకతీయ యాత్ర ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, ఈ 3 పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కిషన్ రెడ్డి ఇతర బీజేపీ నాయకుల యాత్ర కొనసాగబోతుంది. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో అలాగే పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలతో సమావేశం అవటం, బహిరంగ సభలో కూడా మాట్లాడతారు. ముఖ్యంగా పార్లమెంటు స్థానాల్ని గెలుచుకోవటం, 17 నియోజకవర్గాల్లో 10కి పైగా మనం గెలవాలి అనే టార్గెట్గా ముందుకు వెళ్తున్నాయి. ఇట్లాంటి క్రమంలో 4వదిగా భాగ్యనగర యాత్ర. ఈ భాగ్యనగర యాత్రలో భాగంగా భువనగిరి, హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, ఈ 4 నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగుతుంది. చివరిగా కృష్ణమ్మ యాత్ర. ఇక్కడ 3 నియోజకవర్గాలకు సంబంధించి మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, ఈ 3 నియోజకవర్గాల్లో యాత్రను ప్లాన్ చేసింది భారతీయ జనతా పార్టీ. ముఖ్యంగా ప్రజలతో మమేకం కావాలి, మనం పార్లమెంటు స్థానాల్ని గెలుచుకోవాలి. ఎందుకనంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో చాలా ఘోరమైనటువంటి ఓటమిని చవిచూసింది భారతీయ జనతా పార్టీ. అధికారమే లక్ష్యంగా బరిలోకి దిగింది, కానీ అదేమీ కుదరల. ఇలాంటి సందర్భంలో మనం భారతీయ జనతా పార్టీ తరపున ముఖ్యంగా ఢిల్లీ పెద్దలకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పుంజుకుంది, దానికి ఎలాగైనా సరే మనం బ్రేక్ వేయాలి. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ. కాబట్టి మనం ఇక్కడ ఎక్కువ స్థానాలను గెలుచుకొని మనమేంటో చూపించాలి, భారతీయ జనతా పార్టీ పవర్ ఏంటో చూపించాలని తెలంగాణకు సంబంధించినటువంటి బీజేపీ నేతలు దానికి సంబంధించి ఒక ప్రణాళికను సిద్ధం చేశారు. దీనిలో భాగంగానే ఈ యాత్రకు ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.